ఏపీలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక కేసులో బెయిల్ మంజూరై జైలు నుంచి విడుదల కావాల్సిన సమయంలో మరో పాత కేసును తీసుకొచ్చి పిటి వారెంట్ జారీ చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇది అంబటిని జైలు నుంచి బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నమే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది నవంబర్ 12న గుంటూరు జిల్లా పట్టాభిపురం పరిధిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీకి సంబంధించి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్న సందర్భంగా అధికారులను బెదిరించారన్న ఆరోపణలతో ఈ కేసు పెట్టారు. ఈ కేసులో ఆయనకు రిమాండ్ విధించగా బుధవారం గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి మేరీ బెయిల్ మంజూరు చేశారు. షూరిటీలు సమర్పించడంతో అంబటి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బెయిల్ ప్రక్రియ పూర్తవుతున్న సమయంలోనే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. 2023లో సత్తెనపల్లి పరిధిలో నమోదైన ఓ పాత కేసును పోలీసులు తెరపైకి తీసుకొచ్చారు. అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వేసిన పెట్టి కేసులో ఇప్పుడు పిటి వారెంట్ జారీ చేశారు. ఈ పిటి వారెంట్ పై విచారణ కోసం అంబటిని గుంటూరుకు తరలించారు. గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఈ కేసుకు సంబంధించి అంబటిని సత్తెనపల్లి పోలీసులు హాజరుపరచనున్నారు. ఈ పరిణామంతో అంబటి వర్గంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు పెట్టడం కక్ష సాధింపుకే నిదర్శనమని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసు తీసుకురావడం ద్వారా అంబటిని జైలు నుంచి బయటకు రానివ్వకుండా చేయాలనే ప్రయత్నం జరుగుతోందని వారు అంటున్నారు. గురువారం తెల్లవారుజామునే సత్తెనపల్లి పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకుని అంబటిని కోర్టుకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కేసులో కూడా బెయిల్ మంజూరైతే ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా గత నెల 31వ తేదీ నుంచి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే రిమాండ్లో ఉన్నారు. మరోవైపు అంబటి రాంబాబుపై జరిగిన దాడుల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అరెస్టులు జరగకపోవడం కూడా వివాదాస్పదంగా మారింది. గతంలో ఆయన ఇంటిపైన కార్యాలయంపైన దాడి చేసి కార్లకు నిప్పు పట్టిన ఘటనల్లో ఒక్కరిని అరెస్ట్ చేయలేదని వైఎస్ఆర్సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దాడికి పాల్పడిన వారిపై చర్యలు లేకుండా దాడికి గురైన వ్యక్తిపైనే అక్రమ కేసులు పెట్టడం అన్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. అంబటి రాంబాబుపై వరుసగా కేసులు నమోదు కావడం, బెయిల్ వచ్చిన ప్రతిసారి కొత్త కేసులు తెరపైకి రావడం వెనుక రాజకీయ కుట్ర ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కస్టడీ పిటిషన్లు, పాత కేసుల పిటి వారెంట్ల ద్వారా ఆయన్ను జైలులోనే ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నారని వారు అంటున్నారు. ఈ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి.